విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నీవు చూపిన నీ కృప నే మరువలేను. నీవు చూపిన నీ కృప నే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, దేవా నీ జీవ వాక్కుతో మమ్మల్ని దర్శించడానికి, మమ్మల్ని బలపరచడానికి మరొక ఆదివారపు ఆరాధన క్రమాన్ని ఇచ్చావు. అందుకు నీకు స్తోత్రం ప్రభు అని జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవాధిపతి నిన్ను నే విడువలేను. జీవాధిపతి నిన్ను నే విడువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, స్తోత్రం.
విమోచకుడా యేసయ్యా నీ జీవన అందరూ పాడుతూ చప్పట్లు కొడుతూ నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా నా ఆత్మతో పాటలు పాడా నీ కృపలే నాకు హేతువులాయే నా ఆత్మతో పాటలు పాడా నీ కృపలే నాకు హేతువులాయే కనబడిన నా ఆశలు తీరవే కనిపెట్టుతుంటిని కడబురధ్వనికై కనబడిన నా ఆశలు తీరవే కనిపెట్టుతుంటిని కడబురధ్వనికై ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతింతును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతింతును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు. మంచిది, బాగున్నారా? దేవుని కృపను బట్టి ఈ ఆగస్టు నెలలో మొదటి ఆదివారం మనమందరం దేవుని సన్నిధిలో కూడుకోవడానికి దేవుడిచ్చిన ఈ కృప భాగ్యాన్ని బట్టి దేవుని ఒకసారి స్తుతులు చెల్లించుకుందామా? రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుని సన్నిధిలో పాటలు పాడాం. దేవుని ఆరాధన చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. కొద్ది సమయం, ఈ సమయం దేవుని సన్నిధిలో ఇలాగూ మీ ముందు నిలబడడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఈ దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ దైవ సేవకులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు. నెల వెంబడి నెల ఇలాగున దేవునిని జ్ఞాపకం చేసుకోవడానికి, అంటే ఆయన శరీరము ఆయన రక్తము తిరిగి త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమును వాణి లేపుతానన్నాడు. కాబట్టి ప్రతి వారము దేవుని మాటలు వినకపోయినా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రాకపోయినా, ప్రతి రోజు దేవుని స్తుతించవలసిన సమయం స్తుతించకపోయినా, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని అర్పించకపోయినా, ఈరోజు ఒక శ్రేష్టమైన సమయం కనుక మనం దేవుని సన్నిధిలోనికి వచ్చామని భావిస్తున్నాను. అలాగున కాకుండా దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడో, ఎందుకు నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడో, నరుడు జీవాత్మ ఆయనని సెలవిచ్చాడు కదా, ఎందుకు అలాగున మనల్ని ఈరోజు వరకు ఆయన కృప చేత
రక్షించి కాపాడి ఆయుష్ను పొడిగించి దేవుని సన్నిధిలో ఇలాగున కూడుకోవడానికి మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను మరింతగా దేవుని స్తుతిస్తున్నాను. లేఖన భాగాల్లో నుండి మత్తయి సువార్త గడిచిన జూలై నెలలో మత్తయి సువార్త 5వ అధ్యాయములో నుండి దేవుడు కొండ మీద ప్రసంగం. అప్పటి వరకు స్వస్థత జరిగించారు, ఎంతమందినో బాగు చేశారు. ఆయన ఒక చోట కొండ మీద కూర్చుండి జనసమూహం అందరినీ పిలిచి ఆయన ఇలాగు బోధింపసాగాడు. అయితే 3వ వచనం, గడిచిన వారంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని దేవుని సన్నిధిలో మాట్లాడుకున్నాం. దేవుడు మనకు మాట్లాడగా మనం విన్నాం. అయితే ఈరోజు 4వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చాలు, ఒకటే లైను. ఏంటట? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని సన్నిధిలో కూర్చున్నాం. చాలా వరకు దేవుని సన్నిధిలోనికి వచ్చేది దేవుని ఆరాధించడం కోసం రావాలి. కానీ అలాగూ దేవుని విశిష్టతను, దేవుని ప్రత్యేకతను, దేవుని గొప్పతనాన్ని, ఆ మహిమోన్నతిని, సర్వజ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతించడానికి వచ్చేదానికి బదులు మనం ఏం చేస్తాము అంటే, ఒక్కొక్కసారి ప్రతి మనిషికి దుఃఖపడే సమయం ఒకటి వస్తుంది. దుఃఖపడతారా లేదా? ఏదో ఒకసారి. కొంతమంది వారి వారి పరిస్థితులను బట్టి రోజుకు ఒకసారి దుఃఖపడతారు, లేకపోతే అప్పుడప్పుడు ఎప్పుడైనా దుఃఖపడతారు. పడతారా? దుఃఖపడతారు. ఏడవలసిన రోజు ఎప్పుడోకప్పుడు వస్తుంది ప్రతి మనిషికి. వారు ఎంత కఠినాత్ములైనా, ఎంత దృఢమైన మనస్తత్వం కలిగిన వారైనా ఎప్పుడోకప్పుడు ఏడవలసిందే. దేవుడు అంటున్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ రోజున ఒకవేళ మీరు పైకి ఆనందంగా కనపడినా, పైకి సంతోషంగా కనపడినా, ప్రతివాని హృదయంలో, సామెతల గ్రంథకర్త అంటాడు, ప్రతివాని హృదయంలో దుఃఖముండక తప్పదు అంటున్నాడు. ప్రతివాని హృదయంలో ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బాధ జీవితంలో ఉంటే ఏదో ఒకప్పుడు కొంచెం కళ్ళ నీళ్ళు అలా రాలిపోతాయి. బాధతోనే కాదు, సంతోషముతో కూడా పట్టరాని ఆనందం కనుక వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? పట్టరాని ఆనందం వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఆటోమేటిక్గా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని దుఃఖం అంటామా? కాదు కాదు, వాటిని ఏమంటాం? ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు. అలాగే దేవుడు చాలాసార్లు మనకి ఎన్నెన్నో మేలు చేశాడు. అయితే ఈ కొండ మీద ప్రసంగంలో అంటాడు, ఆయన సాక్షాత్తు ఆయన నోట నుండి వచ్చిన మాట ఇది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఆయన దగ్గరకు ఏడ్చుకుంటూ వచ్చారు. ఏడ్చుకుంటూ వచ్చిన వారిని అందరినీ ఆయన ఏం చేశాడు? నవ్వుకుంటూ వెళ్ళేటట్టు చేశాడు. చేశాడా? చేయలేదా? నవ్వుకుంటూ వెళ్ళేటట్టు చేశాడు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, మీ దుఃఖ దినములు సమాప్తములగును అని అంటాడు. మీకు అందరికి ఇష్టం లేదా? మీకు అందరికి ఇష్టమేనా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. దుఃఖము పోవాలి, సంతోషము ప్రతి మనిషికి రావాలి. దేవుడు పరమును విడిచి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపేటప్పుడు కూడా ఆయన గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఏమని? ఆయన దుఃఖమును నాట్యముగా మార్చేస్తాడు.
ఏడుపు ఉండదు. చీకటిలో మరణ ఛాయలో ఉన్న వారినందరినీ వెలుగులోనికి తీసుకొని వస్తాడు అని ఆయన గురించి చాలా చోట్ల ప్రవచనాలు ఉన్నాయి. అందుచేత ఈయన అంటున్నాడు, సాక్షాత్తు యేసు ప్రభువే అంటున్నాడు, మరి ఎందుకు ఏడవాలి, ఇంకా ఎందుకు ఏడవాలి? ఆయన వచ్చేసాడు కదా, ఇది ఆయనే కదా, యేసు ప్రభు వారే కదా ఈ విషయాన్ని చెప్పింది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని. ఎందుకు దుఃఖపడాలి? ఒక మనిషి దుఃఖపడటం ఎందుకు? ఒకవేళ శరీరానుసారమైన దుఃఖమైతే దేవుడు తీసేస్తాడు. శరీరానుసారమైన దుఃఖము నలిగిన మనసు ఎముకలను కుళ్ళిపోజేస్తాం. విన్నారా? శరీరానుసారంగా ఏ మనిషి దుఃఖపడకూడదు. శ్రమ దినమున కృంగిన ఎడల వాడు చేతగాని వాడవదును అని సామెతల గ్రంథకర్త అంటాడు. కాబట్టి ఎట్టి శ్రమ వచ్చినా, ఎట్టి కష్టం వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా మనము ఏడవకూడదు, కృంగిపోకూడదు. కృంగిన వారినందరినీ ఆయన లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా దుఃఖం ఎందుకు? ఇక దుఃఖం అవసరం లేదు. అంతేకాదు, ప్రభువారు వచ్చి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట, ఇక మీకు దుఃఖం అవసరం లేదు. ఇప్పుడు దుఃఖపడుతున్నారా? మీరు ఓదార్చబడ్డారు. ఎలాగూ దుఃఖపడాలి? దుఃఖపడమని అంటున్నాడు. ఎందుకు దుఃఖపరచాలి? ఇవి 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం నేను సాయంత్రం చెప్తాను. ఒక భాగం ఎందుకు దుఃఖపడాలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము, 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని స్వస్థపరిచితిని, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఏంటంట? వారి ప్రవర్తనను చూచి తిని. ఎవరి ప్రవర్తన ఇది? ఇశ్రాయేలీయుల ప్రవర్తన. ఇశ్రాయేలీయుల ప్రవర్తన. ఐగుప్తులో నుండి దేవుడు వారి ఏడుపును మూలుగును విని కానాను దేశంలో ప్రవహించి వాళ్ళని నడిపించిన తరువాత వాళ్ళు ఆ దేశంలోనికి వచ్చి శ్రేష్టమైన ఆహారం తింటూ, శ్రేష్టమైన ద్రాక్షారసం త్రాగుతూ, తేనెను పాలను తింటూ అపేక్షించుచు దేవుని సన్నిధిలో ఉండవలసిన భయభక్తులు ప్రవర్తన సరిగ్గా లేకపోవడాన్ని బట్టి వారికి స్వస్థత తక్కువైపోయింది, వారికి బాధ ఎక్కువైపోయింది. అంతే. 17వ వచనాన్ని చదువుదామా? వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. అంతేకాదు, నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుకుంటున్నారు. ఏమైంది? వారి లోభమును బట్టి, అంటే వారి అవివేకాన్ని బట్టి, వారి అనాలోచనను బట్టి వారు చేసిన పని ఏంటయ్యా అంటే హృదయపూర్వకంగా దోషాన్ని చేస్తున్నారు. నేనంటే భయభక్తులు లేవు వాళ్ళకి. నేనంటే వారికి ఏమాత్రము భయముతో కూడిన భక్తి లేదు. నేను ఇచ్చింది తిన్నారు, నేను ఇచ్చింది త్రాగారు, అన్ని చేశారు, కానీ వారిలో భయభక్తులు లేవు. అందుకే వారిని నేను కొట్టా, వారి మీద నేను కోప్పడ్డాను, వారి మీద ఆగ్రహపడ్డాను. అందుకే వారికి స్వస్థత లేదు. వారి దేహంలో ఏమాత్రము స్వస్థత లేదు. వారి పాపముల వలనే దేహం అంతా పచ్చి పుండ్లు, గాయాలు అని వ్రాయబడి ఉంది. పాపము వలన ప్రవర్తన మారకపోతే
ప్రవర్తన సరి చేసుకుంటేనే తప్ప ప్రవర్తన సరిగా లేకపోతే దేవుడు వారిని శిక్షిస్తాడు అని అర్థం. అందుకు శిక్షించినందుకు దేవుడు మరలా అంటున్నాడు, ఇదిగో నేను వారి ప్రవర్తనను చూశా, వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరిచాను. ఏమండి, ఒక మనిషి దేవుని యందు భయభక్తులు లేకపోతే, భయముతో కూడిన భక్తి లేకపోతే, దేవుని సేవించడం లేకపోతే, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోకపోతే ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో కూర్చున్నా ఇంతే ఉంటుంది. ఎలా ఉంటుంది? దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని శిక్షిస్తాడు, దేవుడు కొడతాడు, దేవునికి కోపం వస్తుంది అనే శక్తి, అనే నిగ్రహం మనకు ఉండాలి, అనే ఆలోచన మనకు రావాలి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరు దుఃఖం? ఇక్కడ ఇశ్రాయేలీయులు వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన దోషాన్ని బట్టి, దేవుడు చూపించిన ఆగ్రహాన్ని బట్టి వారి ప్రవర్తనను మార్చుకున్నారట. ప్రవర్తనను మార్చుకుంటే దేవుడు వారిని స్వస్థపరిచాడట. అంతేకాదు వారు ఏడ్చారట. ఎందుకు ఏడవాలో ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక మనిషి దేవుని సన్నిధిలో బాధ, దుఃఖము, నిట్టూర్పు ఎప్పుడు విడవాలయ్యా అంటే ప్రవర్తన సరిలేకపోతే విడవాలి. విన్నారా? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వారి శత్రువులను సహితం మిత్రులుగా చేస్తాడు. ఇశ్రాయేలీయులందరినీ వారి ప్రవర్తన సరిలేకపోతే తీసుకెళ్లి ఫిలిష్తీయులకి, మిద్యానీయులకి అప్పగించేశాడు. అంతేకాదు ప్రవర్తన సరిలే, ఒకరి నడత ఆయన మార్గంలో దృష్టికి సరి అయినది గానే కనపడుతుంది, కానీ తుదకు అది మరణమునకు త్రోవ తీయదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనం ఏం చేయాలి అంటే ఇక్కడ దేవుడు మాట్లాడే ప్రతి మాట నేను వారి ప్రవర్తనను చూచాను అంటున్నాడు. నేను ప్రవర్తనను చూసే దేవుడు. ప్రవర్తన అంటే మానవుని నడవడి, మానవుని జీవిత విధానము. మానవుని జీవితంలో ఎప్పుడైతే పెడత్రోవన పడతాడో, ఎప్పుడైతే పెడదారిన పడతాడో, దేవుని కాదనుకొని దేవునిని కానక తిరుగుతూ ఉంటాడో అప్పుడు తప్పకుండా ఏడవలసి వస్తుంది. ఏడవాలంటే ఏడవలేదనుకోండి, ఇందాక వాక్యం చదువుకున్నాం కదా, దావీదు కీర్తన, తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే ఎందుకు ఏడవాలి? ఆయన యెరూషలేము కుమార్తెలతో సిలువ మోసుకొని ఆ యెరూషలేము వీధులలో పడి వెళ్తా ఉంటే అనేక మంది స్త్రీలు ఏడుస్తా వెళ్తున్నారట, దుఃఖపడుతున్నారు, ఏడుస్తూ ఉంటే యేసు వాళ్ళ వెనక తిరిగి చూసి యెరూషలేము కుమార్తెలారా, చెప్పండి, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎవరి కోసం ఏడవద్దు? ఎవరి కోసం ఏడవాలి? మీకోసం, మీ పిల్లల కోసం. అంటే నా కోసం, నా పిల్లల కోసం ఏడవాలి. దేవుని చెప్పేది కూడా అదే. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మన ప్రవర్తన దేవుని సన్నిధిలో సరిలేకపోతే, మన ప్రవర్తన దేవుని సన్నిధిలో ఇష్టమైనది కాకపోతే, మన ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలమైన ప్రవర్తన కాకపోతే తప్పకుండా ఏడవాలి. ఏమండి? తప్పకుండా ఏడవాలి. ఏది ప్రవర్తన సరి అంటే? మాటలు. తిమోతితో అంటాడు, యవనుడా తిమోతి, నీ యవనేచ్ఛలను బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకుము.
ప్రేమలోను, విశ్వాసములోను, భక్తిలోను, ప్రవర్తనలోను నువ్వు జాగ్రత్తగా ఉండు అని పౌలు గారు తిమోతితో అంటాడు. ఎందుకు? ప్రవర్తన సరిలేకపోతే దేవుడు శిక్షిస్తాడు. ప్రవర్తన సరిలేదనుకోండి, మాటలు సరిగా లేవనుకోండి, దేవుడు శిక్షిస్తాడు అనే భయం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నీకు ఎందుకు రావాలో తెలుసా? ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. దేవుని సన్నిధిలో ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి లోకంలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. దేవుని సన్నిధిలో కంటే బయట ఇంకా చాలా ఎక్కువ ఉంది ఆహ్లాదకరమైన జీవితం. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చే మనం ఎందుకో తెలుసా? పరిశుద్ధుని బిడ్డలం. పరిశుద్ధుని కొరకు మనము ఏర్పరచబడ్డాం. మనల్ని ఆయన లోకంలోని తీసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అనే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని బిడ్డలము అని అనుకుంటున్నాం కదా, రక్షింపబడ్డాం, ఆయన రక్తము చేత కడగబడ్డాం. ఏ యోగ్యత లేని మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నందుకు దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడవాలి? ప్రవర్తన సరిలేకపోతే ఏడవాలి. ఒక మనిషి జీవితం సరిలేకపోతే ఏడవాలి. అంతేకాదు, ఆ ప్రవర్తన దేవుని ఎదుట సరి అయినది కాకపోతే తప్పకుండా దేవుని సన్నిధిలో ఏడవాలి. అప్పుడు ఆయన చూస్తాడు, అప్పుడు ఆయన చూస్తాడు. అంతేగాని ప్రభువా, నేను నీ దృష్టిలో ఎలా ఉన్నా పర్వాలేదు, నన్ను నువ్వు చూడట్లేదు, నీ యందు భయభక్తులు నేను ఎంతగా కలిగి ఉన్నానో, నీ సన్నిధిలోకి ఎలా వస్తున్నానో, నీ సన్నిధిలో ఎలా కూర్చున్నానో, ఏ ఉద్దేశంతో వచ్చానో అవన్నీ నువ్వు చూస్తున్నావు అంటున్నామా? లేకపోతే ప్రభువా ఏమోలే నాయనా, నా హృదయంలో ఉన్నది కానీ ఇదిగో ఈ సమస్య వచ్చింది ఇదిగో అని ఏడుస్తున్నామా? ఏడుస్తున్నామని చెప్పండి. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నీ దేశాన్ని స్వస్థపరచాలి అంటే, నీ దేశాన్ని స్వస్థపరచాలి అంటే, నిన్ను స్వస్థపరచాలి అంటే నిన్ను నీవు తగ్గించుకొని నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో మొరపెట్టు. అప్పుడు స్వస్థపరుస్తా, అప్పుడు బాగు చేస్తా, అప్పుడు ఓదారుస్తా, అప్పుడు ఓదారుస్తా. అంతే తప్ప నా సన్నిధిలో నీ హృదయాన్ని ఏదో పొట్టేళ్ల క్రొవ్వును సౌలు అర్పించినట్లుగా అర్పించేసి హృదయాన్ని మాత్రం దూరంగా ఉంచుకుంటే దేవుడు అంటున్నాడు, అయ్యా సౌలా, నీ కొవ్విన పొట్టేళ్ల క్రొవ్వు నాకెందుకయ్యా? కావాలా? దేవునికి కావాలా? అని దేవునికి కావాల్సిందేది? మొదట కావాల్సిందేది? విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయము ఆయనకు కావాలి. శ్రేష్టమైన పొట్టేళ్ల క్రొవ్వు కాదు. ప్రవర్తన సరిగా ఉండాలి, మాటలు సరిగ్గా ఉండాలి, వస్త్రధారణ సరిగ్గా ఉండాలి. దేవుని సన్నిధిలో క్రైస్తవ బిడ్డలకు తగినట్టుగా. ఎందుకు అంటే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక ప్రవర్తన విషయంలో మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది చూడండి. మొదటి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మన నడవడి జాగ్రత్తగా ఉండి, మన మాటలు జాగ్రత్తగా ఉండి, దేవుని సన్నిధిలో ఏది మాట్లాడాలో
అదే మాట్లాడి మన ప్రవర్తనను గనుక జాగ్రత్తగా ఉంచుకుంటే దేవుడు వారిని శిక్షింపక వారిని ఓదార్చుతాడు. ఒకవేళ ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అని దేవుడు సెలవిచ్చాడు కదా. మరి ఆ వాక్యాన్ని మనము కూడా స్వీకరించే వారమై ఉండాలి. దేవుడు మన దుఃఖ దినాలన్నిటిని సమాప్తము చేయునుగాక. ఏ దుఃఖ దినాలు? ప్రవర్తనను బట్టి సరిగా చూసుకున్నామే. ప్రవర్తన ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నీ దేవుడైన యెహోవా మందిరములోనికి పోవునప్పుడు నీ ప్రవర్తన అంతయు జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే. లోకంలో వద్దా దైవ భక్తికి తగినట్టుగా ఉండాలి. ఏమండి, లోకంలో ఉండే బిడ్డలకి, స్త్రీలు అనుకోండి, లోకంలో ఉండే స్త్రీలకి మనకి ఏమాత్రమన్నా కొద్దిగన్నా తేడా ఉందా? తేడా ఉందా? ఉంటుందంటున్నారా? ఉండాలి. అది ప్రవర్తన. అంతేకాని లోకంలోకి, సమాజంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనకి మధ్య ఏమాత్రం తేడా లేకపోతే మన మాటలైనా, మన జీవిత విధానమైనా, మన వస్త్రధారణైనా, వేషధారణైనా, ఏదైనా సరే దైవ భక్తికి తగిన ప్రవర్తన లేకపోతే దేవుడు శిక్షిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను ఆ విధంగా చేశాడు. ఆ తర్వాత ఆయనే అంటున్నాడు, నేను శిక్షించాను కానీ మరలా మిమ్మల్ని బాగు చేస్తాను, నేను స్వస్థపరిచాను. మీ ప్రవర్తన చూశారు, మీరు వెనక్కి తిరిగి చూసుకున్నారా? నేను ఏమై ఉన్నానో తెలుసుకొని మీ ప్రవర్తనను సరి చేసుకుంటే చేసేదేంటయ్యా అంటే, నేను మిమ్మల్ని ఓదార్చుతా, మీ కన్నిటిని నాట్యముగా మార్చేస్తా. ఎందుకు దుఃఖపడాలి? ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది ఎందుకు దుఃఖపడాలి. పిల్లలకి చదువు రాకపోతే కాదు దుఃఖపడేది. అమ్మా, పిల్లలకి చదువు రాలేదు, ఫస్ట్ ర్యాంక్ రాలేదనుకో, ఇక ఒకటే ఏడుపు దేవుని సన్నిధిలో కూర్చొని, ఒకటే ఏడుపు. ఏటా ప్రభువా, పిల్లల్ని ఇచ్చావు కదా, మరి వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు చదివారో లేదో కూడా తెలియదు. అమ్మా, ఈ మధ్యకాలం ఫోన్లు వచ్చాయి కదా, ఆ ఫోన్లు చూసుకుంటా ఉంటారు. కానీ తల్లిదండ్రులు మాత్రం దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ప్రభువా, నా బిడ్డకు ఫస్ట్ ర్యాంక్ రావాలి నాయనా, నా బిడ్డకు ఫస్ట్ ర్యాంక్ బాగా చదవాలి నాయనా, బాగా ఎగ్జామ్లో ఈయన రాయకపోయినా, మా పిల్ల రాయకపోయినా నువ్వే ఉండి రాసే నాయన అనేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే అంటున్నారా? అలాంటి ఆశలు ఉండకూడదు. ఆశలు ఉండొచ్చు కానీ దాన్ని దురాశ అంటారు. అందుకు ఏడవకూడదు. ప్రభువా, నా పిల్లలు భవిష్యత్తు నాయనా, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి నాయనా అని చెప్పి వారిని, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులవుతారన్నావుగా నాయన. కాబట్టి నేను యథార్థంగా ఉన్నా లేకపోయినా, నేను మంచి ప్రవర్తన కలిగి ఉన్నా లేకపోయినా, నా పిల్లల్ని మాత్రం ఎచ్చైన స్థలంలో నిలబెట్టాలి నాయన అనుకొని, నాకు సహాయం చేయి నాయన, నాకు సహాయం చేయి. అదేగా ఏడుపు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సంఘాల్లో కూడా బయట మీటింగ్స్ పెట్టినా ఇవే మాటలు. ఏవి? మీరు ఏడవనవసరం లేదు, మీరు ఆనందంగా ఉండండి, రేపు ఈ వేళకల్లా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దీవిస్తాడండి, ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదించుతాడు. ఆయన ఆశీర్వదిస్తే దాన్ని ఆపగలిగిన వాడు ఎవడున్నాడు అసలు? దీవించడానికి, ఆశీర్వదించడానికి చేయి చాపితే దాన్ని ముడవగలిగిన వాడు ఎవడున్నాడు? అయితే ఒకటి కావాలి, మన ఏడుపు అందుకోసం ఉండకూడదు. ఆహారం కావాలనుకుంటున్నారా? ఏమండి, ఆహారం కోసం ఏడుస్తున్నారా? ఏ రోజుకి ఆ రోజు దేవుడు శిష్యులకు నేర్పారు కదా, ఏంటది? అనుదిన ఆహారము నేడు మాకు అనుగ్రహించుము. ఏడుస్తున్నారా? ఆహారం కోసం,
ప్రభువా ఈరోజు మాకు కడుపు నిండా నా పిల్లలకి పెట్టుకోవడానికి ఆహారం లేదు నాయన అని ఏడ్చిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేరు. నేనున్నా. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, సేవకు వచ్చిన కొత్తలో ఏడ్చాం. దేవుడు దానిని చూచాడు. ఈరోజు వరకు అలాంటి సందర్భం ఎదురు రానికుండా చేశాడు. అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజే ఈ మాటను బయటకు చెప్పాను. ఎందుకంటే పౌలు గారు చెప్పినట్లుగా కష్టంలో ఉండటం తెలుసు, అన్ని కలిగి సమృద్ధి కలిగి ఉండటం తెలుసు, లేమిలో కూడా ఉండటం తెలుసు. కాబట్టి ఇవి పెద్ద లెక్కలు కావు. ఆహారం ఏముంది, ఈరోజు కడుపు నిండిద్ది, రేపు బహిర్భూమిలో విడిచివేయాల్సి వస్తుంది. కానీ ఆత్మ అది కాదు. దేవుడు మనకు అనుగ్రహించాడే ఆత్మ, ఆ ఆత్మ దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించాలి. కాబట్టి ఇది ఇక్కడ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఏడవాలి. పౌలు గారు అంటారు, నేను ఏం చేయాలనుకున్నా, మంచి చేయాలనుకుంటున్నానయ్యా, మంచి కోసం చేయాలని మంచి చేయాలనుకుంటున్నా, కానీ నా దేహంలో మంచి చేయడానికి వీలు పడట్లేదు అని ఎప్పుడైనా ఏడ్చారా? ఆయన ఏడ్చాడు. భక్తుని కంటే మీరు శ్రేష్ఠులైతే ఏడవకండి. ఈ రోజున ఎంతసేపు శరీరానుసారమైన వాటి కోసమే ఏడవటం అయితే మోసపోతున్నాం. శరీరం ఏంటి? శరీరం బాగా పోషింపబడాలి, శరీరం ఆరోగ్యకరంగా ఉండాలి, నేను మంచి హుందాతనంగా ఇల్లు కట్టుకోవాలి, ఫర్నిచర్స్ పెట్టుకోవాలి, వాటి కోసం ప్రభువా వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళకి అదేంటి 1 కోటి రూపాయల కారు ఉంది నాయన, నాకు కనీసం ఒక 20 లక్షల కారు అన్నా లేదు నాయన అని ఏడుస్తే దేవుడు ఆ ఏడుపుని తీసేస్తాడా? మరి అన్నాడుగా, మీ దుఃఖ దినములు సమాప్తములగును గాక అన్నాడు కదా. ఏ దుఃఖ దినాలు సమాప్తములగుతాయి చెప్పాలి? ఏ దుఃఖం? ప్రవర్తనను బట్టి సరి చేసుకుంటే ఆ దుఃఖాన్ని తీసివేస్తాడు దేవుడు. ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రభువా నేను నీ సన్నిధికి రాలేకపోతున్నానా, వాక్యంలో ఏమనుంది? అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండమనుంది కదా. ఆ వాక్యాన్ని నేను చేయలేకపోతున్నాను నాయనా, నన్ను క్షమించు అని ఎప్పుడైనా రోదన చేశారా? ఎప్పుడైనా రోదన చేసి ఏం చేశారు? ఎప్పుడైనా ప్రభువా నీ వాక్యం నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు ప్రవర్తనంతా జాగ్రత్తగా చూచుకొని ఏకాగ్రతతో నేను స్తుతించమన్నావు, నాకంటే ఎక్కువ దేనిని ప్రేమించకూడదన్నావు ప్రభువా, మరి నేను ఫోనును ప్రేమిస్తున్నాను కదా అని చెప్పి ఎప్పుడైనా ఏడ్చారా? అమ్మా యవనస్తులైన విడలారా, ఎప్పుడైనా ఏడ్చారా? వాక్యంలో ఏమనుందంటే, ఆయన వాగ్దానం, ఆయన కట్టడలు ఏమున్నాయంటే, ఆయన ఆజ్ఞలు ఏమున్నాయంటే, నాకంటే ఎక్కువ మీరు దేనిని ప్రేమించకండి అన్నాడా అనలేదా? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అయ్యందే కానీ దేనిని ఎక్కువ అసలు నాకంటే ఎక్కువ దేనిని ప్రేమించకూడదు అని దేవుడు అన్నాడా అనలేదా అండి? అన్నాడా అనలేదా? మనం మరి అలాగే ప్రేమిస్తున్నామా? చెప్పండి, అలాగే ప్రేమిస్తున్నావా? అలాగే ప్రేమిస్తే నేను పర్ఫెక్ట్ అండి, దేవునినే ఎక్కువ ప్రేమిస్తున్నానండి అని అనేవాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం, మిమ్మల్ని చెయ్యెత్తమని నేను అన్నా. ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన శరీరం పవిత్రమైనది, ఆయన రక్తం పవిత్రమైనది. ఏదో అలవాటాచారంగా అనాలోచనగా తీసేసుకోకండి. పిల్లకాయల ఆట కాదు. ఆయన శరీరము ఆయన రక్తం తిని త్రాగువాడైతే నిత్య జీవం గలవాడు.
అంత్య దినమున వాని లేపుతానన్నాడు కదా. ఒకవేళ పితరులు మన్నా తిని చనిపోయినట్టుగా అయిపోతామేమో జాగ్రత్త. ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో పరలోకం నుండి దిగి వచ్చిన మన్నానే తిన్నారు, కానీ కానాను చేరలేదు. ఒకవేళ నిజంగా దేవుని యందు భయభక్తులు లేకపోతే దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రియారిటీ అంటే దేవునిని ప్రేమించే ఆధిక్యత, దేవునికే ఇవ్వాల్సిన అధికారము ఆయనకే ఇవ్వకపోతే, ఒకవేళ మనం ప్రతీ నెల వచ్చి అట్లా బల్లారాధన అలా తీసుకొని అలా వెళ్ళినా నరకానికే వెళ్తాం ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం వాక్యం ఆధారం ఉంది కాబట్టి. మేము మీ అందరినీ శ్రేయస్సును కోరి మీ అందరిని ప్రేమించి ఈ విషయాన్ని చెప్తున్నా నేను. ఎందుకంటే ఒక కేక వేయండి, ప్రభువా నువ్వు చెప్పినట్టుగా నాలో ఆ ప్రవర్తన బాగోలేదు నాయన, నా మాటల విధానం ఉంది చూసావు అయ్యా, నువ్వు నోరిచ్చావు కదా మాట్లాడడానికి, ఆ నోటితో క్షేమ వచనమే ఎత్తాలి, మంచి మాటలే మాట్లాడాలి, కానీ దుర్భాషలు వస్తున్నాయి నాయన నన్ను క్షమించు అని ఒకసారి కేక వేయండి, ఏడవండి. ఒకవేళ ప్రభువా నా ప్రవర్తన నా చూపులు బాగోలేదు నాయన, నా చూపులు బాగోలేదు, నేను దేవుని సన్నిధిలో నిన్ను చూడవలసిన కళ్ళతో పాపం మానలేని కన్నులు నా హృదయంలో ఉన్నాయి, ఆశించే కన్నులు ఉన్నాయి, ప్రభువా నన్ను క్షమించు అని ఒక కేకేస్తే ఆయన కరుణిస్తాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. అంతేగాని కప్పిపుచ్చుకున్నాం అనుకోండి, దేవుని సన్నిధిలో ఏడవలసిన సందర్భాన్ని వదిలేసి, ఏడవలసిన రోదన చేయవలసిన సందర్భాన్ని వదిలేసేసి దేవుని సన్నిధిలో ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని త్రాగడానికి వస్తే అది మనకి క్షేమమా? అది క్షేమమా? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడవడి ఎలా ఉంది, మన జీవితం ఎట్లా నడుస్తున్నాం మనం? వారి ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరిచేశాను, వారిని ఆనందంగా ఉంచుతాను, వారిని ఓదార్చాను. వారు వాళ్ళ ప్రవర్తన బట్టి ఏడ్చారు కాబట్టి వారి ఓదార్పు నేను చేస్తాను. దేవుడు అలాంటి వారిని ఓదార్చుతాడు. ఎలాంటి ప్రవర్తన ఉండాలి? ఈ పేతురుపత్రికలో చదివాం కదా ఎలాంటి ప్రవర్తన. పేతురుపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, 1 పేతురుపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండండి. మీరు విధేయులకు పిల్లలైతే, మీ పూర్వపు అమ్మా ఎవరి పిల్లలు? విధేయులకు పిల్లలైతే. ఎవరికి 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 విధేయులైతే? దేవునికి విధేయులకు పిల్లలైతే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను, అమ్మా ఏంటట? పూర్వపు అజ్ఞాన దశలో, ఎప్పుడు? రక్షింపబడక ముందు, ఆయన సన్నిధిలోనికి రాకముందు, ఆయన ఎవరో తెలియక ముందు ఒకవేళ ఉన్నాయి. లోకంలో ఉన్నదంతా ఏంటి? యోహాను పత్రిక 1 యోహాను పత్రికలో ఉంటాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అవి ఉన్నాయి. అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి తండ్రి వలన పుట్టినవి కావు. అయితే ఇక్కడ పేతురు భక్తుడు అంటాడు, ఒకవేళ అజ్ఞానపు దశలో, అమ్మా ఒకవేళ అజ్ఞానపు దశలో ప్రభువుని ఎరుగక ముందు, ఈ వాక్య జ్ఞానాన్ని ఎరుగక ముందు, వాక్యం అంటే భయభక్తులు లేక ముందు, ఒకవేళ ఆ అజ్ఞాన దశలో, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు ప్రకారము ఇప్పుడు నడవకండి అంటున్నాడు పేతురు. ఎందుకు? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, లోకంలో ఉన్నదంతా నేత్రాశ. ఒకప్పుడు ఆ అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీరు అలాగూ నడిపింపబడ్డారు. ఎలా నడిపింపబడ్డారు? దేవుని సన్నిధికి రావడం అంటే తెలీదు కదా,
వాక్యమై ఏదై ఉన్నదో, వాక్యమై ఉన్న యేసు ఏంటో మనకు తెలియదప్పుడు. మనకున్న ఆలోచన చొప్పున, మనకున్న నడవడి చొప్పున, లోక పోకడ చొప్పున నడిచాం. కానీ మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కదా, పరిశుద్ధ ప్రవర్తనే కలిగి ఉండమని పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడండి, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానన్నాడు. ఒకవేళ పరిశుద్ధంగా లేకపోతే యెషయా భక్తుడు అరిచాడు చూసారా, కేక వేశాడు చూసారా 6వ అధ్యాయంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యన నివసించుచున్నాను, నశించితిని అని కేక వేశాడు తెలుసా. 6వ అధ్యాయము 5వ వచనంలో ఉంది కదా యెషయా గ్రంథం, ఉందా కదా. నేను అధ్యాయం వచనం చెప్పండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. ఎలా కేక వేశాడు ఆయన? ఆయనకు దర్శనం కనపడింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అక్కడ యెషయాకు దర్శనం కలిగింది. అక్కడ దేవదూతలు, మహాదేవదూతలు, కెరాపులు, సెరూపులు అందరూ కలిసి దేవుని ఆరాధిస్తూ ఉంటే ఈయనకు దర్శనం కలుగుతుంది. అక్కడ అంత మహామహిమతో నిండుకున్నట్టుగా. అప్పుడు ఈయనేంటో అర్థమవుతుంది. ఈయన ఏమని అరుస్తున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన జనుల మధ్య ఉన్నా నేను నశించిపోతున్నానయ్యా అనగానే దేవుడు వదిలిపెట్టేశాడా? ఏం చేశాడు? ఒక దూతను పంపి కారుతున్న బలిపీఠము దగ్గర ఉన్న నిప్పును తీసుకొచ్చి పెదవులకు తగిలిస్తే ఏమైపోయాయి? పెదవులు పవిత్రపరచబడ్డాయి. అలాగూ పవిత్రమైన జీవితం, పవిత్రమైన ప్రవర్తన, పవిత్రమైన నడవడి ఉంటే దేవుని సన్నిధిలో మనం ఇలాగున మన కన్నీటిని ఆయన నాట్యముగా మార్చేస్తాడు. మన దుఃఖ దినములన్నిటినీ సమాప్తము చేస్తాడు. అంతేకాదు దేవుని సెలవిచ్చే మాటను, ప్రవర్తననే కాదు, దేవుని సన్నిధిలో దావీదు కేక వేస్తున్నాడండి. ఒక కేక ఏమనో చూడండి. 119వ కీర్తన 136వ వచనం. 119వ కీర్తన 136వ కీర్తన. జనులు నీ ధర్మశాస్త్రము జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఎలా? ఎందుకు ఆయన కన్నీరు అంట ఏరులై ప్రవహిస్తుందంట? ఎందుకు అమ్మా? దావీదు అంటున్నాడు, అయ్యా జనులందరూ, ఎందుకంటే రాజు కదా ఈయన, దైవభక్తి కలిగిన రాజు ఈయన. ఆ దైవభక్తి కలిగిన రాజు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు, అయ్యా జనులందరూ నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినందుకు ఈయనకి. అమ్మా ఎట్లా ఏరంటే ఎట్లా? ఇదిగో ఖమ్మంలో మునియారు కదా ఏరు, అదేగా. ఏమండి ఏట్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి అమ్మా? ఏట్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? ఎన్ని? ఒక గ్లాసుడా? ఒక 2 బిందెలు ఉంటాయా? కాదు, చాలా నీళ్ళు ఉంటాయి. దావీదు భక్తుడు చూసారా ఎంత ఈ విధమైన ఏడిస్తే, ఈ విధమైన ఏడుపు గనక ఉంటే దేవుడు ఆ ఏడుపును, రోదనను తొలగించేస్తాడు తెలుసా. ఏ విధమైన ఏడుపు ఇది? దావీదు ఏడుపు ఏంటి? ఆయన గురించి కాదు, ఆయన ఏడుస్తున్నాడు, ఆయన గురించి అయిపోయింది. ఆయన ఏడిస్తే ఆయన పడక మీద ఉన్న పరుపు కూడా తేలిపోయేటట్టుగా ఏడ్చాడు. ఆయన చేసిన పొరపాటుకు, ఆయన చేసిన తప్పిదాలకు పరుపులు తేలిపోయేటట్టు ప్రార్థించాడు, అంత ఏడ్చాడు. ఇప్పుడు ఈయన ఏడిపోయింది 119వ కీర్తన 136వ వచనంలో,
అయ్యా జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదయ్యా, ఒకసారి చూడు అని ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మా, ఎప్పుడైనా దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడేటప్పుడు ఇదే ఉందిలే, ఇది నాకు తెలుసు, చాలాసార్లు చదివా, బైబిల్ ఎన్నోసార్లు ఆది నుండి ప్రకటన వరకు చదివేశాను అని తృప్తి కలిగి, అంతేకాదు దేవుని వాక్యం బోధింపబడేటప్పుడు హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళిపోతున్నాం కదా. ఒకవేళ వెళ్ళిపోతే సాతానుడు ఇస్కరియోతు యూదాను ఎలాగునో ప్రేరేపించాడో అలాగూ ప్రేరేపించగలడు. జాగ్రత్త. ఇస్కరియోతు యూదాను ఎలా ప్రేరేపించాడు? హృదయంలో ఉన్న చెడుతనం అప్పటికే యేసును అమ్మివేశాడు, అప్పటికే బేరమాడుకున్నాడు 30 వెండి నాణేలకి. కానీ వచ్చి యేసు ఇచ్చే ఆ భోజనపు బల్లలో కూర్చున్నాడు. ఇస్కరియోతు యూదా కూర్చొని ఆయనతో పాటు రొట్టెను విరిచాడు. ఏమొచ్చింది? మొక్క పుచ్చుకొనగానే అపవాది వానిలో ప్రవేశించింది. జాగ్రత్త. దేవుని బల్లారాధన, దేవుని శరీరము, దేవుని రక్తము అంటే ఏదో ఆషామాషిగా ఏం కాదులేండి, నెలకొకసారి వచ్చేసి బల్లారాధన విరిచేసిన పర్వాలేదులేండి అని అనుకుంటున్నారా? అనుకుంటే మోసపోతాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏమి విత్తుతామో అదే పంట కోసుకుంటాం. ప్రవర్తన సరి లేకుండా, జీవితం సరి లేకుండా, అంతేకాదు ధర్మశాస్త్రం అనుసరించకపోయినా, దేవుని వాక్యాన్ని అనుసరించకపోయినా, ఆయన నిబంధనలను, ఆయన కట్టడలను అనుసరించకపోయినా పర్వాలేదండి, నేను వచ్చి బల్లలో చేయి వేస్తానండి అని అంటే ఎవరు శిక్షకు పాత్రులు? ఆయన అంటాడు, వివేచన లేకుండా తిని త్రాగితే కొందరు బలహీనులను, కొందరును రోగులను చాలామంది నిద్రించుచున్నారు. అలా అవటం దేవునికి ఇష్టమా? అలా ఇష్టమా? కాదు. దుర్మార్గుడు తన దుర్మార్గత వలన నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. మారు మనస్సు పొంది తిరగడం ఆయనకి ఇష్టం. కాబట్టి ధర్మశాస్త్రం ఏమండి, జనులు ధర్మశాస్త్రాన్ని అనుసరించినందుకే, దేవుని వాక్యాన్ని అనుసరించినందుకే, దేవుని వాక్యానికి విధేయులు అవ్వనందుకే ఏడుస్తూ ఉంటే దావీదు, కనీసం మన భర్తలు దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే ఎప్పుడైనా ఏడ్చారా దేవుని సన్నిధిలోనికి వచ్చి? ఎప్పుడైనా మీ భార్యలు దేవుని సన్నిధిలో రాలేదనుకోండి, ఎప్పుడైనా ఏడ్చారా దేవుని సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నీ నిబంధనలను, నీ కట్టడలను వారు ఉల్లంఘించేస్తున్నారు నాయనా, వారిని క్షమించు అని ఎప్పుడైనా ఏడ్చారా? అమ్మా, ఏడ్చారా ఎప్పుడైనా? ప్రభువా నా బిడ్డలు సంతోషంగా తిరుగుతున్నారు లోకం మీద, వాళ్ళకి తెలియట్లా, తాత్కాలికమైన ఆనందం కోసం బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు నాయనా, నా పిల్లలు దేవుని సన్నిధికి రావటం లేదు నాయనా, నీ ధర్మశాస్త్రాన్ని పెడచెవిన పెడుతున్నారు నాయనా, యవన కాలంలో నశించిపోతున్నారు నాయనా ఒక్కసారి ఎప్పుడైనా కేక వేశారా? మీ పిల్లలు, అమ్మా మీ తోటి స్నేహితులు, మనమే ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే, దేవుని వాక్యానికి ప్రియమైన పిల్లల వలె అనుసరించకపోతే మనం ఏడవాలి. అంతేకాదు మన పిల్లలు, మన చుట్టుప్రక్కల వారు ఎప్పుడైనా ఏడ్చారమ్మా? ఒకసారి ఏడ్చారా? ఏంటి పాస్టమ్మ గారు ఏడుస్తున్నారు, ఏడవమని అడుగుతున్నారేంటి అని అడుగుతున్నారా? మీరు ఒకవేళ అనుకుంటున్నారా? కాదు. మీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలంటే మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినందుకు ఏడవాలి. వాక్యం ఇక్కడి నుంచి వెలువడేటప్పుడు మన హృదయంలో నుండి ఏవైతే లోపాలు కనపడతా ఉంటాయో వాక్యం అనే అద్దము ఎదుట సరిచేసుకోవడానికి ఏడవాలి. ఏడిస్తే అప్పుడు పరిశుద్ధులై దేవుని సన్నిధిలో ఉంటారు.
అప్పుడు ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరిచేస్తారు. మన ప్రవర్తన బాగుందనుకోండి, దేవుని దృష్టికి అనుకూలమైందనుకోండి, హిజ్కియా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆయనకి మరణకరమైన రోగం వచ్చిందని యెషయాతో కబురు పంపిస్తాడు. కబురు పంపిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? అవునా, నేను చచ్చిపోతానని దేవుడు చెప్పి రమ్మన్నాడా? అయితే ఆయన రాజసింహాసనం మీద నుండి దిగి వెళ్ళి గోడ తట్టు ముఖం తిప్పుకొని, ప్రభువా, నీ దృష్టికి నేనెట్టు అనుకూలముగా నడిచితునో కృపతో జ్ఞాపకం చేసుకో అని. మరి నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా ప్రార్థించారా? ఎప్పుడైనా అడిగారా? దేవుని సన్నిధిలో ప్రశ్నించారా? ఎందుకంటే దేవుని సన్నిధిలో నేను యథార్థంగా ఉన్నాను, నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని దేవుని సన్నిధిలో ఒకవేళ మన హృదయాన్ని ఆయనకు చెప్పి, చూడయ్యా నేను అన్నిటినీ పాటించానుగా అని చెప్పే హిజ్కియా వలె కూడా చెప్పడానికి ధైర్యం లేకపోతే ఏడవాలి. ఏడవకపోతే ఒకరోజు వస్తుంది ఏడుస్తాం. ఒకరోజు వస్తుంది ఏడుస్తాం. తప్పకుండా ఏడవాల్సి ఉంటుంది. మనం అందరం ఏడవడానికి కాదుగా దేవుని సన్నిధిలోనికి వచ్చేది. మన దుఃఖ దినాలన్నీ పోవడానికి, ఆయన సన్నిధిలో పవిత్రులుగా ఉండడానికి, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మిమ్ములు పిలిచిన వాడు కూడా పరిశుద్ధుడు. కాబట్టి సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. అంతేకాదు, ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు ఏరులై ప్రవహిస్తుంది. ఎప్పుడైనా ప్రార్థనకు రాలేదేంటమ్మా అని అన్నారు అనుకోండి, ఈ పాస్టర్ గారికి మేమే కనపడతాం. అట్లా మమ్మల్ని అడుగుతారు. రాని వాళ్ళందరినీ ఏం చేశారు? ఆ మాట అనగానే దావీదు లాంటి మనసుంటే, ప్రభువా నిజమేనయ్యా, నీ దైవ సేవకుడు ఇలాగూ నా మాట్లాడుతున్నాడు అంటే నా శ్రేయస్సును కోరి, ప్రభువా నేను నిజంగా నీ సన్నిధిలోనికి రావడం లేదు, కనీసం నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించని నా బిడ్డలు లోకంలో పడి తిరుగుతూ ఉంటే వాళ్ళ గురించి కూడా ఏడవట్లేదు నాయనా, నన్ను క్షమించు అని ఎప్పుడైనా ఏడ్చారా? ఏడిస్తే మీ రోదనకు, మీ కన్నీళ్లకు ప్రతిఫలం ఉంటుంది. విన్నారా? మీరు ఏడ్చే ప్రతి కన్నీటి బిందువుకు సమాధానము రావాలి అంటే మీ ఏడుపు ఏ రకంగా ఉండాలి అంటే ఈ రకంగా ఉండాలి ఏడుపు. అంతేగాని పిల్లలు మాట వింటలేదు. ఎలా మాట వింటారు? ధర్మశాస్త్రాన్ని అనుసరించే జీవితం నీకుంటే, ప్రవర్తన సరిగా ఉంటే మన ప్రవర్తనను చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. రేపొద్దున వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు. ప్రవర్తన సరి లేకపోతే దైవ సేవకుడు చెప్పేదాన్ని బట్టి కప్పిపుచ్చుకొని వెళ్ళిపోయేదానికంటే, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గలవాడని నన్ను క్షమించు, పవిత్రపరచు అని ఏడ్చిన దాఖలాలు ఏమైనా ఉంటే దేవుడు ఆ రోదన ధ్వనిని విని మన రోదనను తొలగించి నాట్యముగా మార్చి ఆనందాన్ని ఇస్తాడు. అంతే. ఏడవాల్సిందెందుకు? దావీదు ఏమని ఏడుస్తున్నాడు? జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించనందుకు ఏడుస్తున్నాడు. ప్రభువా మీరు ఎప్పుడైనా ఇక నుంచి ఎప్పుడైనా సరే ఏమండి ఏడ్చే రోజు ఎప్పుడు? యోవేలు గ్రంథంలో అంటాడు, మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడవండి. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడవండి. కన్నీరు విడిచే రోజు ఎప్పుడైనా ఉందా? దేశం పాడైపోతుందే, జనులు పాడైపోతున్నారే, సమాజం మొత్తం భ్రష్టుపడి నాశనం అయిపోతుందే, అందులో నేను కూడా ఆనందంగా ఉండి నడిచిపోతున్నానే అని అనుకుంటాం తప్ప, ప్రభువా నా బిడ్డలు, నా సొంత జనులు పాడైపోతున్నారు నాయన, నా బిడ్డలే పాడైపోతున్నారు అని ఎప్పుడైనా ఉపవాసం ఉండి ఏడ్చారా? మాట్లాడరే. తిమోతి పత్రికలు అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి. అమ్మా మీరందరూ సంపూర్ణ భక్తి, సగం భక్తి మనం చేసేది? అమ్మా
ఒకసారి ఆ వాక్యం తెలుసుగా, మనకి తెలుసుగా, తిమోతి పత్రికలో తెలుసుగా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఆ, ఆ, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను సమర్పించండి. అమ్మా, ఇప్పుడు మనం చేసేది సగం భక్త, సంపూర్ణ భక్త? మాట్లాడాలి. మనం చేసేది సంపూర్ణ భక్త, సగం భక్త? ఎప్పుడైనా ఈ విషయం బట్టి బాధపడ్డారా? అయ్యా, నాకు సమయం ఇచ్చావు, నేను వెళ్ళలేకపోయాను అయ్యా, దౌర్భాగ్యురాలనయ్యా, నేను ఆయుష్ను పొడిగించావు, సంపూర్ణ భక్తి సంపూర్ణం చేసుకోమన్నావు, పరిశుద్ధతలో నుండి సంపూర్ణతలోకి నడిపించబడమన్నావు నాయన, సమయాన్ని ఇచ్చావు, కానీ నేను వెళ్ళలేని దౌర్భాగ్యురాలు నాయన అని ఎప్పుడైనా ఏడ్చారా? ఎప్పుడైనా నా తోటి వారి కోసం నేను ఎప్పుడు ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు నాయన అని ఎప్పుడైనా రాల్చారా? అమ్మా బాబు, మీ తోటి స్నేహితుల కోసం ఎప్పుడైనా ప్రార్థించారా? ఎప్పుడైనా? అందుకే ఒకవేళ మీరు ఇప్పుడు దాకా చేయలేకపోతే ఇక నుంచి అయినా సరే ప్రభువు చెప్పే మాట వినండి. అయితే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి, మైక్లో చదవండి. స్త్రీలారా, యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. అమ్మా ఒకళ్ళు చదవండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించు. ఏంటంట? మరణం. ఒకవేళ ఇప్పుడు దాకా చేయలేదంటున్నారు చూసారా? రోదన చేయలేదు చూసారా? ఏడవలేదు చూసారా? దేవుని సన్నిధిలోనికి వచ్చి మీరు అనుకుంటారు, మనం అనుకుంటాం, అయినా ఏడవలసింది ఏముందండి? ఒక మాట చెప్పండి, ఏమండి? ఏడవలసింది ఏమైనా ఉందా? ఒక మనిషికి కడుపు నిండా అన్నం, ఒంటి నిండా వస్త్రాలదే ఉందండి, ఒంటి నిండా వస్త్రాలు అని చెబుతాం మనం, కానీ సగం వస్త్రాలు కట్టుకునే సమాజం చాలామంది ఉన్నారు. కానీ అలాంటివి దేవుని సన్నిధికి సరిపోవు. ఒంటి నిండా వస్త్రం, ఉండటానికి ఒక నివాసం, ఒక ఇల్లు, వారి స్థాయిలు కొద్ది, అంతేగా? ఏడవడానికి ఏముంది? ఏడవాలంటారా? దేవుడు చెప్పే మాటను వింటే మీరు ఏ ఇంటిలో ఉన్నా, ఎంతటి స్థాయిలో ఉన్నా తప్పకుండా రోదన చేయాలి. ఏమండి? మరణము కిటికీలు ఎక్కుతుందంట. కిటికీలు యవనస్తుల మరణం కిటికీలు ఎక్కుతుంది. అందుకే దేవుడు పిలుస్తున్నాడు. పైన 17వ వచనంలో అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనం చేయండి, ఏడవండి. అంతేకాదు, రోదనము చేసే స్త్రీలను కనుగొనండి. స్త్రీలు కాదు, స్త్రీలు అంటే మనం పురుషులు అనుకోవచ్చు, స్త్రీలకే చెబుతున్నారుగా. కాదు, సంఘమా, ఏడవండి. ఎందుకు? స్త్రీలారా, చెవి యొగ్గిన మాట వినండి,
మీ కుమార్తెలకు రోదనము నేర్పుడి, ఒక్కరినొకరు అంగలార్పు విద్య నేర్చుకోండి. అంతేకాదు వీధులలో పసిపిల్లలు లేకుండగా, రాజమార్గములో యవనస్తులు లేకుండగా, మరణం కిటికీలు నాశనం చేయడానికి ఎక్కడ పొంచి చూద్దామా? ఎక్కడ? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు, జీవముతోనే మృంగాలని చూస్తున్నాడు. అప్పుడేం చేయాలి? రోదన చేయాలి, ఏడవాలి దేవుని సన్నిధిలో. ప్రభువా, మరణం కిటికీలు ఎక్కుతుందంట. మొన్న ఒక భక్తుడు చెప్తున్నాడు, ఓ పాస్టర్ గారు, కిటికీలు ఎక్కుతుంది అంటే, కిటికీలు అంటే నేనేదో ఈ కిటికీలు అనుకుంటున్నా, మనిషికి కిటికీలు ఇవేంట. ఏంటయ్యి? ఇవి బాగా చూడండి, మనిషికి కిటికీలు ఇవ్వంట. ఇవి ఏంటయ్యి? కళ్ళు నయనం ప్రధానం అంటారే, ఆ ప్రధానమైన అంటే కిటికీలు. ఆ కిటికీలు ఎక్కుతుంది మరణం. ఏ ఇంట్లో ఉంటే ఎంత సౌభాగ్యాలతో ఉంటే, ఎంత సంతోషము ఉంటే, ఎంత తినడానికి కావలసినవన్నీ ఉంటే మాత్రము ఈ మరణము కిటికీలు ఎక్కేది తప్పిపోతుంది. ఎక్కడ పెట్టి దాస్తే తప్పిపోతుంది ఈ మరణం. కిటికీలు ఎక్కుతుందంట. జాగ్రత్త, కిటికీలు ఎక్కుతుంది అంటే కళ్ళల్లో వస్తుంది, అంటే కళ్ళలోనికి దుష్టుడు ప్రవేశిస్తున్నాడు. దుష్టుడు కళ్ళలో ప్రవేశిస్తున్నాడు. ఎలాగైనా కానీ సమాజంలో చూసేదాన్ని బట్టైనా ఇప్పుడు మరీ చెడిపోవడానికి, బాగుపడదామని తీసుకుంటున్న సెల్ ఫోన్లు చెడిపోవడానికి కారణాలు అవుతున్నాయి. దాంట్లో ఏముంది? మనం అనుకుంటున్నాం మంచిగా చూస్తున్నాంలేండి, మంచిగా చూస్తున్నాం. యవనస్తులు మంచిగా చూస్తున్నారా? ఫోన్లో ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. వీధులలో రాజమార్గములో యవనస్తులు లేకుండా మరణం కిటికీలు ఎక్కుతుంది. జాగ్రత్త. ఎప్పుడైనా రోదన చేశారా? ప్రభువా, యవన కాలమందు నీ కాడి మోయిట నరునికి మేలు అని సెలవిచ్చావు కదా. నా యవన కాలములో ఎంతవరకు నీ సన్నిధిలో ఉపయోగపడుతున్నా, నీ ధర్మశాస్త్రాన్ని నేను ఎంతవరకు అనుసరిస్తున్నా, నీ వాక్యానికి ఎంతవరకు ప్రియారిటీ ఇస్తున్నా, నీ వాక్యానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నా, పరిశుద్ధతకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా. యోసేపు వలె, యోసేపు యవనస్తుడేగా, పరిశుద్ధతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. తనకు పాపము చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా పాపము నుండి దూరంగా పారిపోయాడు కదా. యవనస్తుల మరణం కిటికీలు ఎక్కుతుందంట. యోసేపు వలె హెచ్చింపబడాలి అంటే పాపానికి దూరంగా పారిపోవాలి, లేకపోతే యవనస్తుల మరణం కిటికీలు. ఫోన్లు చూస్తున్నారు. ఏమండి, మొన్న ఈ మధ్య కాలమే, ఒక వారం రోజులైందనుకుంటా, ఈ మధ్య కాలమే, దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను, మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. చాలు. ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కొరింథీ సంఘంతో అంటున్నాడు, అయ్యా, మీ ప్రవర్తన బాగోలేదు, మీ నడవడి బాగోలేదు. ఈ 6వ అధ్యాయము 14వ వచనంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉన్నారయ్యా. అయితే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? మీ దగ్గర అన్ని అవిశ్వాసి లక్షణాలే ఉన్నాయి. అట్లా అని చెప్పి మిమ్మల్ని దుఃఖపెట్టడం నాకు ఇష్టం లేదు. విన్నారా? మీ ప్రవర్తన బాగోలేదని మిమ్మల్ని దుఃఖపెట్టడం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు బాధపడి శరీరానుసారమైన దుఃఖం పొందమని కాదు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ రోజున
పాస్టర్ గారు వాక్యం ఇక్కడ నిలబడి చెప్పారు, ఏంటి మా జీవితం బాగోలేదట, మా ప్రవర్తన బాగోలేదట అని చెప్పి మీరు ఏడ్చుకుంటా వెళ్ళిపోమని కాదు అని అంటున్నాడు పౌలు గారు. మీరు అలా ఏడ్చుకుంటా వెళ్ళిపోవద్దు, మిమ్మల్ని ఏడిపించాలనేది నా ఉద్దేశం కాదు. మీరు ఎప్పటికీ ఆనందంగా ఉండాలి అనేది నా ఇష్టం, అంటే దేవుని చిత్తం. మీరు దేవుని దృష్టిలో కూడా నీతిమంతులుగా ఉండి సంతోషభరితులు అవ్వాలంటే, సంతోషంగా ఉండాలి అంటే మీ దగ్గర కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయి మీ దగ్గర. కొరింథీ సంఘమా, మీలో చాలా దుర్నీతి కార్యాలు ఉన్నాయి. నేను పరిశుద్ధుడును, దేవుడు పిలిచిన వాడు పరిశుద్ధుడు కదా. మీరు సంఘంలో ఉంటూ కూడా మీ దగ్గర దుర్నీతి కార్యాలు ఉన్నాయి. సంఘంలో ఉంటూ కూడా అవిశ్వాసులతో జోడుగా వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు కూడా అదే చేస్తున్నారు కొరింథీ సంఘమా అని దేవుడు ఈ పౌలు గారి ద్వారా ఈ పత్రికను రాసి ఉంచాడు. ఈ పత్రికను రాస్తూ అంటున్నారు, మీరు శరీర సంబంధమైన దుఃఖం కోసం మీ ప్రవర్తనను సరి చేసుకోండి, మీ జీవితాన్ని సరి చేసుకోండి, మీ నడవడిని సరి చేసుకోండి. విగ్రహారాధికులు ఉన్నట్టుగా మీరు అలా ఉండకండి, లోకంలో మనుషులు ఉన్నట్టుగా మీరు ఉండబాకండి అని చెప్పి, ఒకవేళ మీరు అలాగున ఇప్పటి వరకు ఉన్నట్టయితే పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వచ్చి ఏడ్చి దుఃఖపడండి. అప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలుగజేస్తుంది. అప్పుడు రక్షణార్థమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు అండి. ఇప్పుడు ఈ మారు మనసు ఏడ్చి మీరు ఈ మారు మనసు పొందారనుకోండి, రేపొద్దున దేవుడు యుగ యుగాలు ఆయనతో ఉండేటట్లుగా రక్షించి ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుంటాడు. అంతే తప్ప ఆయనతో పాటు కూర్చుండటానికి ఈ మారు మనసు ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్కరికి కావాలి. ఈ మారు మనసు, ఈ దుఃఖం. మీరు శరీరానుసారంగా దుఃఖపడబాకండి, ఎందుకంటే శరీరానుసారంగా దుఃఖపడ్డారనుకోండి ఆయుష్ తక్కువైపోద్ది, ఆరోగ్యం క్షీణించిపోద్ది. అట్లా ఏడవకండి, ప్రతిదీ దేవునికి అప్పగించండి, ప్రతిదీ దేవుని సన్నిధిలో పెట్టండి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, చక్కని దారిలో నడిపిస్తాడు, చక్కని దారిలో నడిపిస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటయ్యా అంటే, ఇదిగో ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు, అయితే ఈ లోకమైన దుఃఖం మరణమును కలుగజేస్తుంది. మీరు దేవుని చిత్త ప్రకారమైన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్త తీసుకుంటుంది. అమ్మా జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు మీరు దుఃఖపడ్డారనుకోండి, వాక్యాన్ని బట్టి విధేయుడై దుఃఖపడ్డారనుకోండి, అప్పుడు మీరు రేపు పొద్దున ఏడవలసిన పని లేదు, యుగ యుగాలు ఆయనతో ఆనందంగా ఉంటారు. ఇప్పుడు జాగ్రత్త పడాలి అంతే. పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండడానికి జాగ్రత్త పడాలి. అంతేకాదు, దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ జాగ్రత్త ఎట్టి దోష నివారణకైనా సరే, ఎట్టి దోషమైనా సరే, ఎట్టి దోషం. మీరు ఏడ్చేది ఎందుకు? దావీదు ఉపవాస దినాల్లో అనుకున్నాం కదా, ప్రార్థించుకున్నాం. ఆయన కీర్తనలో అంటాడు, నీ బలిపీఠము చుట్టూ నా దోషము పోవడానికి ప్రదక్షిణము చేస్తున్నా. మన దోషం పోవడానికి బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ అంటే ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో విడనాడకుండా ఉండాలి, పవిత్రమైన ప్రవర్తన కోసం ఏడవాలి, మన బిడ్డల పరిశుద్ధత కోసం ఏడవాలి, మన బిడ్డలు దేవుని రాజ్యములోనికి రావడం కోసం ఏడవాలి. మన జనులు, మన ఇరుగు పొరుగు వారు, మన బిడ్డలు, మన కలిగిన వారందరూ దేవుని ధర్మశాస్త్రాన్ని గైకొనడం కోసం ఏడవాలి. అలాంటి ఏడిస్తే మనకు రక్షణ కలుగుతుంది, ఈ లోకం నుండి రక్షింపబడతాం. రక్షింపబడి ఎక్కడికి వెళ్తాము అంటే, ఇదిగో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము చివరిగా ఈ వచనాలు చదువుకొని దేవుని మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము
తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఎవరండి? ఇక్కడ యోహాను భక్తుడు పద్మస్వ ద్వీపములో ఉండి దైవ దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటంట? ఎలాంటి సంఘం అంట? ఎలాంటి ఏంటంట అది? ఎలాంటి పట్టణం అంట? మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పునైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. చాలు. ఏమైనా అర్థమైందా? ఏమైనా మీకు అర్థమైందా? యోహాను భక్తుడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడంట. నూతనమైన యెరూషలేము పట్టణం, ఆ పట్టణం తన భర్త కొరకు అలంకరించుకొని పరలోకము నుండి దిగి వచ్చుట చూచాను అంటున్నాడు. ఎవరా యెరూషలేము? నూతన యెరూషలేము పట్టణం అక్షరార్థంగా పాలస్తీనా దేశంలో ఉంది. అయితే మనమందరము దేవుని బిడ్డలం. ఆ నూతన యెరూషలేము సంబంధించిన వారం మనం. ఇప్పుడు వరకు మిమ్మల్ని దుఃఖపడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది అని చెప్పానా? దుఃఖపడండి అన్నానా? అదిగో ఈ దుఃఖపడిన వారు ఎలా ఉంటారో తెలుసా? సిద్ధపడిన వారు. తన భర్త కొరకు పెండ్లి కుమారిని కొరకు ఎలాగూ అలంకరించుకుని ఉంటుందో, ఇప్పుడు వరకు మీకు చెప్పిన దుఃఖం ఉంది చూసారా, అదంతా దైవ చిత్తానుసారమైన అలంకరణ. పేతురు భక్తుడు చెప్తాడు, పరిశుద్ధమైన స్త్రీలు ఎలాగుంటారంటే గుణమనే అక్షయ అలంకారమును ధరించుకొని ఉంటారట. ఈ అలంకారమే ఇదిగో ఇది. ప్రతి సంఘము, ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ ఇక్కడ యోహాను భక్తుడు చూసినట్లుగా పరిశుద్ధమైన పట్టణము తన భర్త కొరకు అలంకరించుకొని కనబడతా ఉంది, వస్తా ఉంది. ఎవరా పరిశుద్ధపరచబడిన సంఘం అంటే మనమే. ఇప్పుడు వరకు చెప్పానే, మీ ప్రవర్తన సరి చేసుకోండి, ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు ఏడవండి. మనం కాదు, మన బిడ్డలు, ఇరుగు పొరుగు వారు అందరూ ధర్మశాస్త్రం అనుసరింపనందుకు ఏడవాలి, దుఃఖపడాలి. దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది అని చెప్పానే. ఇదిగో వారే ఈ పరచబడిన సంఘం, వారే పరిశుద్ధపరచబడిన పెండ్లి కుమార్తె. పరిశుద్ధపరచబడిన అంటే అలంకరింపబడిన పెండ్లి కుమార్తె కోసమే ప్రభు అయిన యేసు వస్తాడు, వచ్చి తీసుకొని వెళ్తాడు. అంతేకాదు, ఆయన వారితో కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఇప్పుడు మీరు ఏడుపు అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు దుఃఖం అనుకుంటున్నారా? అందుకే శరీరానుసారమైన దుఃఖం మరణం అని పౌలు గారు చెప్పినట్లు, ఇది శరీరానుసారమైన దుఃఖం కాదు, ఆత్మానుసారమైన దుఃఖం. జీవితము మార్చబడే దుఃఖము, మార్చమని చెప్పే దుఃఖము. ఆ దుఃఖము పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడుతున్నారు. మనమందరము
పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆ విధంగా సిద్ధపరచబడిన వారే మాత్రమే ఆయనతో కలిసి ఉంటారు, ఆయనతో కాపురం ఉంటారు, ఆయనతోనే ఉంటారు. లేకపోతే మనము ఇక్కడే విడవబడతాం. ఆయనతో ఉంటేనే ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది అండి. ఇప్పుడు కొద్ది కాలము మారు మనసు కోసం మీరు ఏడిస్తే, మారు మనసు కోసం ప్రయాసపడితే, మంచి ప్రవర్తన కోసం ప్రయాసపడితే, రేపు ఆ దుఃఖాన్ని కళ్ళ మీద నుండి ఆ ఏడుపు బాష్ప బిందువులను తుడిచివేసి, అయ్యా మీరు శ్రమలు పడి నా దగ్గరికి వచ్చారా, రండి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని ఆయన రాజ్యాన్ని ఇచ్చి ఆ తర్వాత ఆ దుఃఖాన్ని తుడిచివేస్తాడు. ఆ ఏడుపు మనలో ఉండదుక, సంతోషమే. అటువంటి సంతోషం మనకు కావాలా? అంతేనా? లేకపోతే తాత్కాలికమైన సంతోషం కావాలా? తాత్కాలికమైన సంతోషం కావాలా? కాదు కాదు. మనమందరం తాత్కాలికమైన సంతోషం కావాలనుకుంటే లోకములో చాలా ఉండొచ్చు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. అది మనందరికీ కలుగ చేయును గాక. మన జీవితాలు ప్రవర్తన మారు మనస్సు కలిగి దేవునికి సమర్పించుదుము గాక. ఆమేన్.